నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ 38,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ అయితే స్పెసిఫికేషన్స్ ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే K13 టర్బో సిరీస్ ఏదైతే ఉందో గేమింగ్ సెంట్రిక్ అనమాట. సో ఇక్కడ సపరేట్గా కెమెరా కింద ఫ్యాన్ అయితే పెట్టిరన్నమాట, కూలింగ్ కావడానికి డైరెక్ట్ ఎయిర్ ఫ్లో కూడా వస్తుంది. సో ఓన్లీ వాటర్ రెసిస్టెన్స్ అయితే పెట్టిరన్నమాట, డస్ట్ రెసిస్టెన్స్ అయితే లేదు ఇక్కడ. ఇది కలర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. గేమింగ్కి బాగుంది ఇది ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి హీట్ అనేది బయటకు పంపించేస్తుంది. IPX6 IPX8 X9 అండ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అంటే కానీ డస్ట్ కంపల్సరీ వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 120Hz డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫ్లాట్ స్క్రీన్తో పాటు వస్తుంది. గమనించండి, ఈ మధ్యకాలంలో మెల్లమెల్ల ఫ్లాట్ స్క్రీన్ కూడా చేంజ్ అయిపోయారన్నమాట. సో ఇష్యూస్ అయిందా తెలియదు కానీ ఫ్లాట్ స్క్రీన్ అయితే మెల్లమెల్లగా తీసుకొస్తారు అన్నమాట. బాగుంది భయ్. ఇది బిల్ట్ ఇన్ 7000 mm² వేపర్ కూలింగ్ చేంబర్ అంట, అది పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ బాగుంది పర్ఫార్మెన్స్ కూడా ల్యాగ్ అయితే ఏముండదు. ఈవెన్ హీట్ అయినా సరే కూడా ఈ ఫ్యాన్ వల్ల కూడా ఇంకొంచెం తొందరగా కూలింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గేమర్స్కి మాత్రం ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది గేమింగ్ ఆడేటప్పుడు హీట్ వస్తుంది అంటారు కదా, హీట్ రెగ్యులేట్ చేయడానికి వేవే కూలింగ్ ఫ్యాట్స్ వాడతాయి. దానికంటే ఇంకొంచెం బెటర్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ కాడికి వచ్చేసరికి బైపాస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది ఒకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు. బైపాసింగ్ డైరెక్ట్ మదర్బోర్డ్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో మంచి కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. పర్పుల్, ప్లాటినం, ప్యాంటమ్ కలర్, మిడ్ నైట్, మ్యావరిక్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. అండ్ సిల్వర్ నైట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. 3 కలర్ ఆప్షన్స్లో కూడా బాగానే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ బాగానే ఉంది. ఫీచర్స్ అవన్నీ వైజ్ చూసుకుంటే మాత్రం బాగుంది. ఫన్ టచ్ OS 15,000 బేస్డ్ ఆన్ Android 15. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. X యాక్సిస్ లీనియర్ మోటార్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే గేమర్స్కి మాత్రం బడ్జెట్ 40,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు ఒక మంచి స్మార్ట్ ఫోన్, గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట.